ఏం చెప్తావు రాబోయే గ్లిమ్స్ గురించి? రాబోయే గ్లిమ్స్ కాదు కానీ మొన్న వచ్చిన పోస్టర్ అయితే సేమ్ టు సేమ్ మన పుష్ప 1లో అల్లు అర్జున్ పోస్టర్ ఉన్నట్టు ఉందన్న. కాపీ కొట్టారండి, నాకు కాపీ కొట్టారు అనుకున్నాను నేనైతే. నువ్వు మందు తాగినావా కరెక్ట్గానే ఉన్నావా? కరెక్ట్గానే ఉన్నా, ఫ్రెష్ అయ్యాను, షూట్కి వెళ్ళి వచ్చాను, ఫ్రెష్ అయ్యాను, ఇంక ఇక్కడికి వచ్చా పార్క్ కాడికి, నేను కరెక్ట్గానే ఉన్నా. కాదు అన్న, అది ఫోటో ఫ్రేము. సో నీ ఫోటో సేమ్ అలాగే ఒక ఫోటో రిలీజ్ చేస్తే నీ ఇలాంటిది సో పుష్పది అయిపోతుందా? అది పుష్పది అవ్వదు కానీ ఆల్రెడీ వచ్చిందని రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా అన్న. సిగరెట్ పట్టుకున్నాడా అల్లు అర్జున్? పట్టుకోలేదు, అది ఒకటే కదా. మందు పట్టుకున్నాడా? ఒకటే కదా తేడా. తేడా ఏందన్నా? తేడాలు ఎన్ని ఉన్నాయన్నా? నువ్వు సోషల్ మీడియాలోకి వెళ్ళి యాజ్ ఈజ్ 99% సేమ్ టు సేమ్ అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు, రామ్ చరణ్ అలాగే ఉన్నాడు అన్న. వాళ్ళు ఏదో పుష్పాలు అన్నంత మాత్రం నిజం అయిపోద్ది కదా. నేను చూసినట్టు అల్లు అర్జున్ అనుకున్నాను సరిగ్గా, మళ్ళీ రోజు చెప్తే మళ్ళీ అక్కడ ఉన్నది రామ్ చరణ్. అట్లా అనుకుంటే మరి రంగస్థలాన్ని అల్లు అర్జున్ కాపీ కొట్టాడు అనుకోవచ్చు కదా. సోషల్ మీడియా లేదు కదా అంత అలాగా. యాడికి పోయింది అప్పుడు? యాడికి పోయింది అప్పుడు? కూడా ఉందన్న, యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఉందన్నప్పుడు. నెక్స్ట్ అన్న యూట్యూబ్ ఉన్నప్పుడు రామ్ చరణ్ గారు పెద్ద సినిమాతో ఎలాంటి రికార్డ్స్ పెట్టబోతున్నారు? పెట్టేది ఏముందంటే ఒక 700 కోట్లు ఏదో వస్తాయి అన్న, 700 కోట్లు ఏదో వస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది బుచ్చిబాబు కాబట్టి బ్యాలెన్స్ చేస్తాడు డైరెక్షన్. మూవీ అయితే టాప్ మోస్ట్ అండర్రేటెడ్ మూవీ అయితే కాదు ఇది, ఇంకా దాన్ని మించి ఉంటుంది మనకి. అంటే మరో రంగస్థలం మీద అవదు, మరో రంగస్థలం మీద అవదు బ్రో. ఎందుకు బ్రో అవదు బ్రో? ఆ సుకుమార్ గారి డెడికేషన్, డిఎస్పి మ్యూజిక్, ఆ టైంలో వచ్చిన ఆ ఫైర్ అనేది అయితే తక్కువ. ఇప్పుడు ఈ సినిమాకి అయితే అంత ఫైర్ లేదు పెద్దకి. ఎందుకన్నా? ఆరోగ్యం బాగుందా, వేడి చేసిందా? నాకు అన్ని బాగానే ఉన్నాయన్న, కానీ ఎందుకన్నా ఏదో లేదన్నా చెప్పాను. మీరు ఎవరు ఫ్యాన్స్ అని చెప్పండి. నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్. అది అక్కడ మ్యాటర్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా నేను మన గేమ్ చంద్ర మూవీకి గూగుల్లో ఫస్ట్ షో చూసినాను నేను. ఎవరైనా వెళ్తారు బాగాలేదని చెప్పడానికి. నా రివ్యూ చూడన్నా, ఎవరు జ్వరం వచ్చింది, వేడి చేసింది, అందుకే ఎండాకాలం అని చెప్పాను నేను. అన్న అలా గేమ్ చంద్ర ఫ్లాప్ అన్న సినిమా, దాని మీద నెగిటివ్. ఒకవేళ దీని మీద కూడా గ్లిమ్స్ బాగోకపోతే నెగిటివ్ పడిపోద్ది కదా. సేమ్ అది కూడా ఏ గొడ్డలతో నరిగేసిందో, లేదా పొలాల్లో పరిగెత్తిందో అవి వేసుకుంటే సేమ్ పుష్ప 1 పుష్ప 2లో గ్లిమ్స్ అంటారు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ ఉన్న సుకుమార్ గారు రైటర్ దానికి. ఇప్పుడు పుష్ప రికార్డ్స్ మీ అల్లు అర్జున్ మళ్ళీ కొట్టగలుగుతాడా? కొడతాడన్న. సందీప్ రెడ్డి వంగతో కొడతాడు. కొత్త పగలు టికెట్ల రేట్లు పెంచా అదే అన్నారు. బాహుబలి రికార్డు బ్రేక్ చేశాక మేము రికార్డు కొట్టారు, ఇంకా కూడా తనకలాడుతున్నారు. అది వేరు, అదే మంచి కథ దొరకలే ప్రభాస్కి. అంటే ప్రభాస్ వాడుకున్నది కూడా ఎవరు లేదు, రాజమౌళి అంత విధంగా అయితే ఎవరు వాడుకోలేదు. పుష్ప కలెక్షన్స్ ఫేక్ అంటున్నారు, మాట మీరే చెప్పాలండి. అవును, చాలా మంది రిటర్న్స్ లో కూడా చెప్పారు కదా, వచ్చినాయని ఎవరో చెప్పుకోరన్న, దాచుకుంటారు ఖచ్చితంగా. మా వాళ్ళు కూడా అలాగే దాస్తారు. ఫేక్ అయితే ఫేక్ అని ముందే వస్తుంది కానీ ఇప్పుడైతే రాకపోవచ్చు. ఫేక్ ఏందన్న, అప్పుడు కూడా ఫేక్ అని చెప్పింది ఎవరో తెలుసు కదా మీకు, రామ్ చరణ్ ఫ్యాన్స్ చెప్పారు ఫేక్ అని. అన్న ఫేక్ అయితే కాదు, ఫేక్ ఎక్కడంటే ఎక్కడ తెలుసా? మనం మాట్లాడుతున్నాం